నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హౌరా యశ్వంతపూర్ రైల్లో బాలుర అక్రమ రవాణా. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. గురురాజా పాఠశాలలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు. నంద్యాల రేణిగుంట వెళ్లే రైల్లో మౌలిక సదుపాయాలు. నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమూ ట్రైన్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు వైసీపీ నేత సాయిరాం రెడ్డి వినతి. సమస్యల పరిష్కారానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవచ్చని పేర్కొన్న నంద్యాల మండల తహసీల్దార్ సత్య శ్రీనివాసులు. నంద్యాల గుంటూరు డివిజన్ పరిధిలో హౌరా యశ్వంతపూర్ రైల్లో అక్రమంగా రవాణా చేస్తున్న బాలురను ఆర్పీఎఫ్ బాలుర సంరక్షణ అధికారులు బీబీఏ నీడ్స్ హార్డ్ అనే సంస్థల సహకారంతో రక్షించడం జరిగింది. 13 నుండి 17 సంవత్సరాల లోపు ఉన్న బాలురను ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర, వారి సిబ్బంది మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారిని పట్టుకోవడం జరిగింది. వీరంతా పనుల నిమిత్తం వెళ్తున్నట్లు సమాచారం. వీరిని ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పి వారికి సంరక్షణ చర్యలు చేపట్టడం జరుగుతుందని డీసీపీఓ ప్రియదర్శిని, ఆర్పీఎఫ్ సిఐ రవీంద్ర తెలిపారు. ఎక్కడైనా బాలురు బాలికల అక్రమ రవాణా జరుగుతున్న సమాచారం ఉన్నట్లయితే ఐసీడీఎస్ పోలీసులకు లేదా ఆర్పీఎఫ్ వారికి సమాచారం అందించాలని లేదా 1098 నంబర్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. గుడ్ ఈవినింగ్ మీడియా మిత్రులకు. ఈరోజు మేము బాలురు అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారంతో మేము స్పెషల్ ట్రైన్లో మేము రైడ్స్ కండక్ట్ చేసినామండి. బీబీఏ నంద్యాల అండ్ గుంటూరు సిఐబి, మా ఆర్పీఎఫ్, మిగతా అందరి కోఆర్డినేషన్తోనే ట్రైన్ నెంబర్ 22831 ఎక్స్ప్రెస్, ఇది హౌరా నుండి యశ్వంత్పూర్ వెళ్ళే స్పెషల్ ఎక్స్ప్రెస్. దీంట్లో భాగంగా మేము మాకు సమాచారం నిమిత్తం అందగానే మేము ట్రైన్లో మొత్తం సెర్చ్ చేసినాము. వీళ్ళ ద్వారా తెలిసి మొత్తం ఎక్కడెక్కడ చిన్నపిల్లలు అక్రమ రవాణా చేస్తున్నారనే ట్రాఫికర్స్ని మేము గుర్తించి వారిని గిద్దలూరు మరియు నంద్యాల రైల్వే స్టేషన్ల మధ్యన వారిని గుర్తించేసి నంద్యాల రైల్వే స్టేషన్లో దించి విచారించి ఆ పిల్లలు 6గురిని మేము వాళ్ళని రెస్క్యూ చేసి పిల్లలను హోమ్కు తరలించడం జరిగింది. మరియు వాళ్ళు ట్రాఫికర్స్ ఎవరైతే అక్రమ రవాణా చేస్తున్నారో వారి మీద తగు చర్య నిమిత్తము రైల్వే పోలీసు నంద్యాల వారికి అప్పగించడం జరుగుతుంది. ఈ అంతటిలో ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా బీబీఏ నంద్యాల వాళ్ళు, నీడ్స్ మరియు ఇతర డీసీపీఓ నంద్యాల వాళ్ళు, వీళ్ళ సహకారం ఎంతో ఉన్నది. ఇలాంటి రైడ్స్ అనేది ఎవ్రీ మంత్ మనకు జరుగుతాయి. ప్రత్యేక సమాచారం ఎప్పుడు వచ్చిందంటే నెలతో సంబంధం లేకుండా మేము ఎప్పుడైనా రైడ్ చేసి పిల్లలను అక్రమంగా ఎవరైనా రవాణా చేస్తే వాళ్ళ మీద తగు. నంద్యాల ప్రజలకు శుభ సాయంత్రం అండి. ఈరోజు డిసెంబర్ 11వ తేదీన మాకు బీబీఏ మరియు హర్ట్స్ మరియు నీడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ నుండి ఒక డ్రైవ్ అనేది 22831 హౌరా ఎక్స్ప్రెస్ టు యశ్వంతపూర్ వెళ్ళేటువంటి ట్రైన్లో డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ట్రైన్లో ముఖ్యంగా గిద్దలూరు మరియు నంద్యాల ప్రాంతంలో ఈ సమీపంలో 6గురు పిల్లలను అక్రమంగా ట్రాఫికర్స్ రవాణా చేయడం అనేటువంటి గుర్తించడం జరిగింది. వెంటనే బీబీఐ వారు రెస్క్యూ చేసి ఆ యొక్క 6గురు పిల్లలను, వారు ముఖ్యంగా వారి యొక్క వయసు ప్రతి ఒక్కరిది గమనించినట్లయితే 13 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే ఆర్పీఎఫ్ వారి యొక్క సహకారంతో వాళ్ళు నంద్యాల స్టేషన్ కి తీసుకొని వచ్చిన వెంటనే ఎంక్వైరీ చేయడం జరిగిందండి. సో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసిన తదుపరి తెలిసినటువంటి ఇది ఏంటంటే వాళ్ళందరినీ ఒక పనుల కోసము అక్రమంగా తరలించడం జరుగుతుంది. సో వీళ్ళను మేము ఆల్రెడీ సిడబ్ల్యూసి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో సిడబ్ల్యూసి వాళ్ళు రేపు వాళ్ళ యొక్క పవర్స్ తో, వాళ్ళ యొక్క ఆర్డర్స్ ని, ఓరల్ ఆర్డర్స్ తో వాళ్ళని ఏదైనా చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ లో పెట్టడమా లేకపోతే పేరెంట్స్ కి రీపాట్రియేట్ చేయడం అనేది డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పేరెంట్స్ కూడా లేనట్లయితే ఆ పిల్లల్ని ఆ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి
చిల్డ్రన్ హోమ్స్ కి కానీ సమ్ అదర్ సెంటర్స్ కానీ తరలించడానికి జరుగుతుంది. ఈ అంతటి దాంట్లో ముఖ్యంగా పాల్గొన్నటువంటి ఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ ఇచ్చినటువంటి ఆర్పిఎఫ్ సిఐ సార్ గారికి, అలాగే బీబీఏ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కి, అలాగే నీడ్స్, అలాగే హర్ట్స్, అలాగే డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నంద్యాల, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగంగా ఉండి పిల్లలను రెస్క్యూ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇటువంటివి రైట్స్ అనేటువంటివి ఎటువంటి ఈ నెలలో జరగాలి ఆ నెలలో జరగాలని కాకుండా ఎక్కడెక్కడైతే సస్పెక్టెడ్ ఇష్యూస్ అనేటువంటివి చూస్తుంటామో వెంటనే మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఆ స్థలానికి వెళ్ళటం కానీ, లేదు అంటే ఆర్పిఎఫ్ గారికి సమాచారం ఇవ్వటంతో ఈ యొక్క పిల్లల్ని రెస్క్యూ చేయటం అనేది జరుగుతుంటుంది. సో తదుపరి మీకు కూడా ఎవరికైనా ఇటువంటి పిల్లలు మీరు అక్రమంగా వారు పనులకు కానీ ఇంకా ఇతర వేటికైనా కానీ మీరు గుర్తించినట్లయితే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా బాల సంరక్షణ విభాగంకి మీరు తెలపగలరు. లేదు అంటే చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది 1098, దానికైనా మీరు సంప్రదించగలరు. ఇంకా లేదు అనుకుంటే మీరు లోకల్ గా ఉన్నట్లయితే మన రైల్వే స్టేషన్ పరిధిలో కానీ మీరు గుర్తించినట్లయితే అటువంటి పిల్లల్ని అక్రమంగా మీరు ట్రైన్ లో తీసుకొని వెళ్తున్నా అటువంటి జ్యూరిస్డిక్షన్ లో ఉన్న రైల్వే పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళకి అప్పచెప్పచ్చు. లేదు పబ్లిక్ లో ఉన్నట్లయితే జనరల్ పోలీస్ కి, లేదు అంటే జిల్లా బాల సంరక్షణ విభాగం వాళ్ళకు కూడా మీరు తెలియపరచవచ్చు. థ్యాంక్ యూ. నంద్యాల నుండి ప్రతిరోజు రేణిగుంట వైపు ప్రయాణిస్తున్న డెమో రైలు నెంబర్ 77211లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అలాగే నంద్యాల నుండి ప్రయాణికులకు అవసరమైన పలు మార్గాల్లో వెళ్లడానికి రైళ్ల ఏర్పాటు చేయాలని కోరుతూ వైసీపీ నేత సాయిరాం రెడ్డి గుంతకల్లు డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ సుధాకర్ కు వినతి పత్రం అందించి కోరడం జరిగింది. ఈ మేరకు అధికారులను కోరిన వివరాలను సాయిరాం రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఈరోజు గుంతకల్ అసిస్టెంట్ జనరల్ మేనేజరు రైల్వే సుధాకర్ సార్ గారికి నంద్యాలకు సంబంధించినటువంటి నంద్యాల నుండి రేణిగుంట వెళ్ళే ట్రైన్లో మౌలిక వసతుల కల్పన మరియు కొత్త ట్రైన్లు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేయవలసిన అంశంపై ఆయన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల నుంచి రేణిగుంట వెళ్ళే డెమో ట్రైన్లో పూర్తిగా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వలన మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు పూర్తిగా దాదాపుగా 7 గంటల ప్రయాణం కావున ఇబ్బంది పడుతున్న సంగతిని వారి దృష్టికి తీసుకుపోయి త్వరగా ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది. దాంతోపాటు రేణిగుంట నుంచి నంద్యాలకు కూడా ఒక మెమో ట్రైన్ను ఉదయము ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. దీనితో పాటు నంద్యాల నుంచి తిరుపతికి ఉదయం 6 గంటల తర్వాత దాదాపుగా 15 గంటలు మనకు రైలు లేదు. ఏదైనా అవకాశం ఉంటే మధ్యాహ్నం కూడా ఒక ట్రైన్ ఏర్పాటు చేయవలసిందిగా కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంకు దాదాపుగా చాలా మంది దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. దాంతో పాటు నంద్యాల చుట్టుపక్కల నవనందులు, ఎడ్యుకేషన్ మరి హెల్త్ కు సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇక్కడ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. దాంతో పాటు ప్రొద్దుటూరు కూడా వ్యాపార పరంగా మరియు బంగారు పరంగా కూడా పెద్ద వ్యాపారం జరిగే అవకాశం ఉన్నటువంటి స్థలము. దాంతో పాటు కడప డిస్టిక్ హెడ్ క్వార్టరు. ఈ విధంగా అన్ని చోట్ల నుంచి కూడా ప్రతి ఒక్క చోట కూడా ఏదో ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ రైలును రైతుల కోసం, మహిళల కోసం, తర్వాత యువకుల కోసం, చిరు వ్యాపారుల కోసం అన్ని దృష్టిలో ఉంచుకొని వేయవలసిందిగా విజ్ఞప్తి. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాల పెంపు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, తదితర సమస్యల పరిష్కారం కోరుతూ సిఐటియు, ఏఐటిసి, అంగన్వాడీ యూనియన్ల ఆధ్వర్యంలో నూనెపల్లె ఓవర్ బ్రిడ్జ్ సెంటర్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 1810 మినీ సెంటర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్ల ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడెన్స్ రూపొందించి అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శోభారాణి, నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్షులు యేసురత్నం, జిల్లా కార్యదర్శులు బాలవెంకట్, లక్ష్మణ్, వెంకటలింగం, జిల్లా ఉపాధ్యక్షులు గౌస్, తోటమద్దులు, ఏఐటీసీ అంగన్వాడీ యూనియన్ నాయకురాలు జులేకాబీ, వసుంధర, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, రాష్ట్ర నాయకులు రమేష్, శ్రీనివాసులు, నాగరాముడు, సీతామహాలక్ష్మిల నాయకత్వంలో ఈ ర్యాలీ, ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగింది. సిఐటి అనుబంధం జిల్లా కోశాధికారిని. మనకు ఇప్పుడు జరుగుతున్న ధర్నా మా రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు అన్ని జిల్లాలలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ఎదురుగా ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా జరగకూడదని మరి మంత్రి గారు చెప్పారు. కానీ మేమైతే అన్ని చోట్ల జీతాలు మరి పెరగలేదు, ఏ సమస్య పరిష్కారం అవ్వలేదు. మినీలను మెయిన్ చేశామన్నారు, కానీ మినీలను కొంతమందిని మాత్రమే మెయిన్ అయ్యారు. మరి హెల్పర్ల ప్రమోషన్లు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అది సరైన వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వలేదు, దాని క్లారిటీ లేదు. హెల్పర్ల ప్రమోషన్ కోసం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా మెనూ వచ్చేసి క్వాంటిటీ అసలు పిల్లలకు సరిపోవడం లేదు. క్వాలిటీ కథ పక్కన పెట్టి క్వాంటిటీ అసలు ఆ పిల్లలకు సరిపోవడం లేదు. మరి ఆ మెనూ పెంచాలి, ఆ క్వాంటిటీ పెంచాలని ఎన్నిసార్లు చెప్తున్నాము, కానీ అది వినిపించుకోవడం లేదు. ఇంతవరకు అది సమస్య పరిష్కారం కావడం లేదు. అదే విధంగా మేము అంగన్వాడీ సెంటర్లలో ఇంతవరకు మేము కరెంటు బిల్లులు మేమే సొంతంగా కట్టుకుంటున్నాము. మరి కరెంటు బిల్లులకు ₹1 ఇచ్చింది లేదు ప్రభుత్వం. ఫ్యాన్లు ఉండాలా అంటున్నారు. ఫ్యాన్లు వేసుకుంటుంటే మరి కరెంటు బిల్లు ఎవరు కట్టాలి? మా జీతంలోనే మేము కట్టుకుంటున్నాము. పిల్లల కూరగాయల బిల్లులు మేమే పెట్టుకోవాలి, గ్యాస్ ఖర్చులు మేమే పెట్టుకోవాలి. మరి మాకు వచ్చే జీతంతో ఇన్ని విధాలు మేమే సెంటర్ ఖర్చు పెట్టుకుంటున్నాము. కానీ జీతం పెంచడానికి ప్రభుత్వము ముందంజ వేయడం లేదు. మరి సమ్మెకాలంలో వాళ్ళు వచ్చి టెంట్ల దగ్గర మేము వస్తానే 90 రోజుల లోపల మీకు అన్ని చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతవరకు మరి 2 సంవత్సరాల దగ్గర అవుతున్నా కూడా మరి మా జీతాల గురించి పట్టించుకోవడం లేదు. మా సమస్యలు ఏవి పరిష్కారం అవడం లేదు. కానీ అరకొరగా చేసి మేము అన్ని చేస్తామని చెప్తున్నారు. కానీ ఇంతకైతే మేము ఒప్పుకోము. ఈ ధర్నాలు ఇంకా జరగడానికి మరి ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి అన్ని మా రాష్ట్ర పిలుపు మేరకు మేము ఇంకా సమ్మెలోకి దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలు 42 రోజుల సమ్మె చేసే కాలంలో టెంట్ల దగ్గరికి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గంగా కాకుండా మీ కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రయత్నం మేము చేస్తాము, 3 నెలల్లో మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పేసి హామీనిచ్చి 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం చాలా దుర్మార్గము. ముఖ్యంగా కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, అదే విధంగా రకరకాల యాప్ల పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా ఒకే యాప్ ను పనిచేసేలా చేయాలని చెప్పేసి, ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని చెప్పేసి, అదే విధంగా ప్రీ స్కూల్ బలోపేతానికి కృషి చేయాలి. పిల్లలందరికీ పౌష్టికాహారం అందేలాగా చూడాలి. ప్రతిరోజు సాయంత్రము స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి రకరకాల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతున్నాము. ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు, అధికార వేధింపులతో సతమతం అవుతున్నారు. ఏమన్నా అంటే వీళ్లకు ఒక నోటీస్ ఇచ్చి సంజాయిషి ఇవ్వాలని చెప్పేసి, లేకపోతే తొలగించాలని చెప్పేసేటువంటి దుర్బుద్ధితో ఈరోజు రాజకీయంగా వీళ్ళపైన వేధింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని, అదే విధంగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి సూపర్వైజర్ పోస్టులను అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాము. వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా అంటున్నారు. కనీస వేతనము 26,000 రూపాయలు ఇచ్చి నిజంగా ప్రభుత్వ ఉద్యోగులుగా చూడాలని చెప్పేసి కోరుతున్నాము. అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినారో ఈ ప్రభుత్వానికి కూడా అదే రీతిలో మహిళలంతా
నంద్యాల పట్టణం ఎన్జిఓస్ కాలనీ గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలను అట్టహాసంగా గురురాజ ఇంగ్లీష్ మీడియం పాఠశాల డైరెక్టర్ పెద్దిరెడ్డి శేక్షవల్లిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్కు శ్రీ గురు రాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెద్దిరెడ్డి దస్తగిరి రెడ్డి, శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలల అధినేత డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఒలింపిక్ స్పోర్ట్స్ టార్చ్ను అతిథులకు గౌరవంగా అందించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి శేక్షవల్లిరెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు విద్యకే పరిమితం కాకూడదని, వారిలో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు, క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ధూమ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది తమ పాఠశాలలో ప్రత్యేకంగా యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్జీఎఫ్ వివిధ రకాల క్రీడా అసోసియేషన్లు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేసి వారిని సత్కరించారు. క్రీడా పోటీల్లో సత్తా చాటేలా ప్రోత్సహించిన వ్యాయామ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. It takes vision, passion and relentless dedication with a mission to empower the truth through quality. Some inspired thoughts service others through what Sri MVN Raju Garu does. Thank you, sir. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న తరహాలోనే నంద్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో, అలాగే ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు ఆయా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్కు వెళ్లవలసిన అవసరం లేకుండా స్థానికంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించి సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల మండల తహసీల్దార్ సత్య శ్రీనివాసులు కోరారు. నంద్యాల మండల ప్రజలకు నంద్యాల తహసీల్దార్గా విన్నవించుకున్నది ఏమనగా, ప్రతి సోమవారము నంద్యాల జిల్లా నందు కలెక్టర్ కాంప్లెక్స్ నందు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో కూడా పీజీఆర్ఎస్ కార్యక్రమము నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా, గురి అయ్యి అంత దూరము వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకునకుండా తహసీల్దార్ కార్యాలయం నందే కలెక్టర్ కార్యాలయంలో ఏ విధంగా అయితే పీజీఆర్ఎస్ నిర్వహించబడుతుందో అదే తరహాలో తహసీల్దార్ కార్యాలయం కూడా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే మీకు సంబంధించిన దరఖాస్తులు నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలోనే అందజేసి పీజీఆర్ఎస్ నమోదు చేయించుకొని రసీదు కూడా పొందవచ్చును. కాబట్టి నంద్యాల ప్రజలు దయచేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే పని దినంలో, పని వేళల్లో వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చి మీ సమస్యను నమోదు చేయించుకోవచ్చును. అదేవిధంగా మీకు చెందిన పరిష్కారం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోరుచున్నాము. అదేవిధంగా ప్రజలకు ఏదైనా సరే తహసీల్దార్ కార్యాలయం నుంచి సేవలు పొందవలసి అవసరం వస్తే ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు. నేరుగా తహసీల్దార్ కార్యాలయంకి వచ్చి తహసీల్దార్ను సంప్రదించి మీ యొక్క సమస్యను విన్నవించుకొని మీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చుగా కూడా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మిమ్మల్ని కార్యాలయంలో ఎవరైనా డబ్బులు అడిగితే కూడా నిర్భయంగా ఆ సమాచారాన్ని మాకు అందజేస్తే వారి మీద కూడా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు.
ఈ విషయాన్ని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హౌరా యశ్వంతపూర్ రైల్లో బాలుర అక్రమ రవాణా. ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా. గురురాజా పాఠశాలలో ఘనంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే వేడుకలు. నంద్యాల రేణిగుంట వెళ్లే రైల్లో మౌలిక సదుపాయాలు. నంద్యాల నుంచి తిరుపతికి కొత్త ప్యాసింజర్ మెమూ ట్రైన్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులకు వైసీపీ నేత సాయిరాం రెడ్డి వినతి. సమస్యల పరిష్కారానికి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని పరిష్కరించుకోవచ్చని పేర్కొన్న నంద్యాల మండల తహసీల్దార్ సత్య శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.